జాయ్ న్యూస్. 2.5 దశాబ్దాలుగా కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను మాత్రమే నమ్ముకొని రాజకీయాలు చేసిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహం మార్చారు. అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్ర రాజకీయాలపై చేజారుతున్న పట్టును మళ్లీ దొరకబుచ్చుకునేందుకు రకరకాల వ్యూహాలు రచించిన గులాబీ నేత చివరికి ఈసారి కులం సెంటిమెంట్ తో నెగ్గుకు రావాలని నిర్ణయించారు. కనీసం 5 సీట్లైనా గెలిచి మనుగడ నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో కులాన్ని నమ్ముకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ కన్నా స్థానికంగా కులం సెంటిమెంట్ రాజేయడం ద్వారానే కొద్దో గొప్ప ఫలితం ఉంటుందని గులాబీ బాస్ లెక్కలు వేసుకుంటున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయం తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తట్టుకొని నిలబడడం పెద్ద సవాలుగా మారింది. పార్టీని ఇంతకాలం నిలబెట్టిన తెలంగాణ సెంటిమెంటు ఈసారి వర్కౌట్ అయ్యేటట్టు లేకపోవడంతో గులాబీ నేత తన మెదడుకు పని చెప్పారు. వ్యూహాలు పన్నడంలో దిట్టగా పేరున్న కేసీఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై విమర్శలు చేయడం ఒక్కటే తమ పార్టీని గట్టెక్కించదని నిర్ణయించుకున్నారు. కనీసం 5 సీట్లైనా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ ఆ స్థానాల్లో కులం సెంటిమెంటు రాజేస్తున్నారు. అభ్యర్థులకు కూడా అదే విధమైన వ్యూహం అమలు చేయాలని నిర్దేశిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువున్న ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెడ్డి కులానికి చెందిన రఘురామిరెడ్డిని బరిలోకి దింపింది. అక్కడ బీఆర్ఎస్ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నామా నాగేశ్వరరావును పోటీలో పెట్టింది. ఆయన తన కమ్మ కులాన్ని ఉపయోగించుకొని కులం ఓట్ల పోలరైజేషన్ కు ప్రయత్నిస్తున్నారు. ఖమ్మంలో మొదటి నుంచి కమ్మ నాయకులదే హవాని, కానీ కాంగ్రెస్ వచ్చాక కమ్మవారి ప్రాధాన్యం తగ్గుతోందని గులాబీ కార్యకర్తలు కమ్మ కులస్తుల చెవిలో ఊదుతున్నారు. ఖమ్మంలో కమ్మ కులానికి చెందిన వారు ఎక్కువ మంది ఇప్పటికీ టీడీపీ సానుభూతి పరులే. అందుకే నామ నాగేశ్వరరావు ఏకంగా ఖమ్మంలోని టీడీపీ ఆఫీసుకే వెళ్లి నేను టీడీపీ వాడినే, నాకు ఓట్లు వేయండి అని అడిగారు. ఖమ్మం ఎన్నికను రెడ్డి వర్సెస్ కమ్మగా మార్చాలని కేసీఆర్ ఎత్తుగడ వేశారు. ఎస్సీలకు రిజర్వ్ అయిన నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ మాల అభ్యర్థులను బరిలోకి దింపింది. అక్కడ బీఆర్ఎస్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోటీలో పెట్టింది. మాల ఓట్లు 2 జాతీయ పార్టీల మధ్య చీలిపోతే మాదిగ ఓట్లన్నీ ప్రవీణ్ కు పడితే అక్కడ గెలవవచ్చని బీఆర్ఎస్ ప్లాన్ వేసింది. అందుకు తగ్గట్టుగానే బీఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తున్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్మించిన స్వెరో సైన్యం కూడా ఊరూరా తిరుగుతూ బీఆర్ఎస్ కు ప్రచారం చేస్తున్నది. పెద్ద సంఖ్యలో మాదిగ ఓటర్లున్నందున అక్కడ కులం సెంటిమెంట్ పండితే నాగర్ కర్నూలు గెలవవచ్చని బీఆర్ఎస్ అంచనా. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెడ్డి కులస్తులను అభ్యర్థులుగా దింపిన చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ను బరిలోకి దింపి బీసీ సెంటిమెంటు రాజేస్తున్నది. చేవెళ్లలో బీసీలు చైతన్యం చూపి బీసీ అభ్యర్థిని గెలిపించాలని స్వయంగా కేసీఆరే బహిరంగ సభ పెట్టి మరీ పిలుపునివ్వడం విశేషం. నియోజకవర్గంలో ముదిరాజులతో పాటు బీసీ కులానికి చెందిన ఓటర్లు ఎక్కువ ఉన్నారు. అక్కడ ముదిరాజులు ఏకపక్షంగా ఓట్లేసి బీసీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేస్తే బయట పడవచ్చని బీఆర్ఎస్ ఆలోచన. బీఆర్ఎస్ పార్టీకి బలమైన నియోజకవర్గంగా పేరున్న మెదక్ నియోజకవర్గంలోనూ కుల సెంటిమెంటునే కేసీఆర్ నమ్ముకున్నారు. బీజేపీ వెలమ కులానికి చెందిన రఘునందన్ రావును, కాంగ్రెస్ బీసీ కులానికి చెందిన నీలం మధును బరిలో నిలిపింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వెంకట్రామిరెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి. రెడ్డి కులస్తుడు ఒకడే పోటీలో ఉండడంతో అన్ని పార్టీల్లోనూ రెడ్డి నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో వెంకట్రామిరెడ్డి పడ్డారు. మండలాల్లో, గ్రామాల్లో ఉన్న రెడ్డి కులస్తులతో మాట్లాడుతూ కులాన్ని ఆదరించాలని అభ్యర్థిస్తున్నారు. మెదక్లో తమకున్న బలంతో పాటు రెడ్డి పోలరైజేషన్ జరిగితే తప్పక విజయం సాధిస్తామని బీఆర్ఎస్ ధీమాగా ఉన్నది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో గౌడ, యాదవ కులస్తులు ఎక్కువగా ఉంటారు. బీజేపీ నుంచి రెడ్డి కులానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మున్నూరు కాపు కులానికి చెందిన దానం నాగేందర్ బరిలో ఉన్నారు. గౌడ కులానికి చెందిన పద్మరావు గౌడ్ ను బరిలో దించిన బీఆర్ఎస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బాగా వినియోగించి యాదవ ఓట్లపై కూడా కన్నేసింది. ఈ నియోజకవర్గంలో యాదవ, గౌడ ఓట్లు గంపగుత్తగా పడితే తమ విజయం ఖాయమని
బీఆర్ఎస్ భావిస్తున్నది. బీఆర్ఎస్ నాయకులు కూడా తమ వ్యూహానికి తగ్గట్టుగానే బీసీ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ 5 చోట్ల కులం సెంటిమెంట్ ద్వారా ఓట్లు రాబట్టాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో మాత్రం ఉద్యమం సెంటిమెంట్ను, కార్మిక సెంటిమెంట్ను నమ్ముకున్నది. కరీంనగర్ నుంచి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వినోద్ కుమార్, పెద్దపల్లిలో సింగరేణి కార్మికుడిగా పనిచేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు. ఇక్కడ కులం సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవడంతో ఉద్యమ సెంటిమెంట్ను రాజేస్తున్నారు. పెద్దపల్లి లోక్సభలో ఆగర్భ శ్రీమంతుడికి, భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ అంటూ కేసీఆర్ కమ్యూనిస్టు డైలాగులు కూడా కొడుతున్నారు. తెలంగాణ సెంటిమెంటు తన పేటెంటు అని ఇన్నాళ్ళు అనుకున్న బీఆర్ఎస్ సడన్ గా కులం సెంటిమెంట్ను నమ్ముకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేసీఆర్ స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నియోజకవర్గంలో యాదవ, గౌడ ఓట్లు గుండుగుత్తగా పడితే తమ విజయం ఖాయమని బీఆర్ఎస్ భావిస్తున్నది.